బట్టి అంటే ఇట్లాంటి తెలంగాణలో వాళ్ళందరూ మేము కూడా దత్తత తీసుకున్నాం. వినండి ఆంధ్రప్రదేశ్ నుంచి సార్, తెలంగాణ వచ్చి వినండి సార్, వినండి సార్. తెలంగాణలో నివాసం ఉంటూ ఆ, ఎక్కువగా ఏపీ ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూ దూషణలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి వారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీ ప్రభుత్వం? నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇది ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఉమ్, సో కాల్డ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళకి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టించి, ఒరే నాయన మీరు తెలంగాణలో కూర్చోండి, మీరు ఆఫీసులో ఆడబెట్టుకోండి, మీకు నెలకు 3 లక్షలు 5 లక్షలు మేము పంపిస్తాము. అంతెందుకు ఇస్తారు సప్తగిరి ప్రసాద్ గారు? వాళ్ళకేం అవసరం? వైసీపీ వాళ్ళ అధికార ప్రతినిధుల్ని వాళ్ళని ప్రోత్సహించుకుంటే, వాళ్ళ నాయకులు ప్రోత్సహించుకుంటే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది. కానీ ఎవరినో ప్రోత్సహించి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు వాళ్ళు? వినండి సార్, వినండి. 5 లక్షలు అని చెప్పా, 5 లక్షలు అని చెప్పా, అంత ఎందుకు ఇస్తారని మీరు అన్నారు. ఇంకెంత ఇస్తారు మీకు తెలుసుంటే చెప్పండి. 5 లక్షలా? 3 లక్షలు ఇస్తున్నారు, ఛానల్ బట్టి 5 లక్షలు ఇస్తున్నారు. మాకు తెలుసు సార్. అంటే వాళ్ళు ఏం చేయాలి? 5 లక్షలు తీసుకొని ఏం చేయాలి సార్ ఆ యూట్యూబర్లు? మమ్మల్ని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, చంద్రబాబు నాయుడు తిట్టాలా, లోకేష్ బాబు తిట్టాలి, వీళ్ళని తిట్టాలా. ఉదయం నిద్రలేస్తే వీళ్ళు ఏం చేయాలంటే, ఉదయం నిద్రలేసి స్నానం చేసి దేవుడు దండం పెట్టి శాటిలైట్ ఇది యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ఒక తిట్టడం, రాత్రి వరకు తిట్టుకుంటానే తిట్టి వాళ్ళు పడుకోవాలి. ఇది వాళ్ళ డ్యూటీ. ఇదా అంటే ఇప్పుడు మీరు ఆ రావణ్ కూడా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారనే మీ ఆరోపణ? సార్, రావణైనా అంతే, ఆడు పెద్ద పేటిఎం బ్యాచ్. నేను చెప్పేదే, నువ్వు నిన్న మీటింగ్ పెట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము, ప్యాంటు చింపేస్తాము, శుద్ధంగా ప్యాంటు చింపి ఏలాడిస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాయి. అంటే నాకు అర్థం అవ్వలేదు. ఛానల్ పెట్టుకొని చేతిలో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా ఏంటి? చట్టాలు మీరు చట్టంలో చేతిలో తీసుకుంటే నిన్నే ఆడే ప్యాంటు చింపి అండర్ డ్రైవర్ తీసుకుని వచ్చి ఉంటాం, తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టాం. అర్థం కదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నువ్వు తిడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు కంప్లైంట్లు పెడతారండి, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతాయండి, సమాధానం చెప్పాలండి. అంటే నీకొక్కడికే హక్కులు ఉంటాయా? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ఉండవు హక్కులు? నీ చేతిలో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకునేది, అందుని తిట్టేది, బ్లాక్ మెయిలింగ్ చేసేది, అధికారులు బెదిరించేది. సార్, వీళ్ళకి ఏదైనా న్యూస్ వచ్చిందనుకో, ఆధారాలతో ఫలానా అధికారి ఇంత తీసుకున్నాడు, ఫలానా అధికారి అంత తీసుకున్నాడు, ఆధారాలు ఉంటే ప్రశ్నించు. అది వదిలేసి ఫోన్ చేసి, సార్ మీ గురించి ఇక్కడ డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి సార్, ప్లే చేయమంటారా? నేను వచ్చి మాట్లాడతాను. అదే సార్, ఇది చాలా సీరియస్ ఉంది విషయము, కొద్దిగా ఏదో డబ్బులు అడుగుతున్నారు, నేనేదో మేనేజ్ చేస్తాను లేదు సార్, ఏదో కొద్దిగా పంపించండి సార్. ఇట్లాంటి పకోడా బ్యాచ్లు ప్రతి ఊర్లోనూ తయారై ఉండరు. ప్రతి ఊరులోనూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చిల్లర్ల కోసం దేవులాడుతా ఉన్నారు. కొందరు, ఎక్స్ట్రీమ్లీ సారీ, అందరూ కాదు, అందరూ నా ఘాటుగా ఉంటారు, కొందరు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన మిత్రులే. మా చిత్తూరు జిల్లాలోనే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని చిత్తశుద్ధిగా రైతుల సమస్యను హైలైట్ చేస్తున్నారు, కార్మికుల సమస్యను హైలైట్ చేస్తున్నారు. ఆ అవినీతి ఎక్కడైనా జరిగితే, ప్రభుత్వంలో జరిగితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, శిరస్సు వంచి చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళ కాళ్ళు కడిగి నా నెత్తి మీద చెల్లుకోవడానికి నాకు అభ్యంతరం. ఇంకొందరు పకోడా బ్యాచ్ బ్లాక్ మెయిలింగ్. సార్, ఇప్పుడు నేను చెప్పాను చూడు, పిట్టకథ మీ పైన వచ్చేసిందా సార్, ఇది ఉండాలి సార్ ఆధారాలు, డిస్ప్లే చేసేస్తాను సార్, మీ వివరణ ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. వివరణకు ఎవరు ఏముంది సార్, సార్ నేను వస్తాను సార్, డబ్బులు తీసుకుని. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుతున్నా. కేఎస్ ప్రసాద్ గారు కాదు, ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, నేనే తప్పు చేయలేదు, వేసుకో నీ మీద కేసు పెడతానని అవతల వాడు ఎందుకు అంటలేదు అనేది ప్రసాద్ గారు అడుగుతున్నారు. అంతేనా ప్రసాద్ గారు? అవును సార్, అంతే అంతే. అంతే, కరెక్టే ప్రసాద్ గారు. ఆడు దొంగే, దొంగల దగ్గర దొంగలు దోచుకుంటున్నారు. ఫైనల్ గా మీరు చెప్పేది వినండి, ఎవడైతే దొంగతనం చేశాడో వాడు దొంగే. వాడు దొంగతనాన్ని హైలైట్ చేయాలన్నా అమ్ముకోవాలన్నా కాదు. మరి మీరు దొంగతనం చేసాడు నిజమే, మరి మీ వాడు కాంప్రమైజ్ చేస్తున్నాడు కదా, మరి దాన్ని ఏమనాలి? ఎవరు నేను కాంప్రమైజ్ కాదు, 75% వినండి. దొంగ తేలిపోతున్నాడు అక్కడ.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడు, అవినీతి దొరికిపోయింది, జర్నలిస్ట్ గా నీ డ్యూటీ ఏంది? ఫోన్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడమా, లేక న్యూస్ డిస్ప్లే చేయటమా? వాడు కాకపోతే ఇంకా 75 మంది ఇంకోటికి డబ్బులే కావాలి కదా. ఎవడో నేను అదే చెప్పేది, నేను అందరిని చెప్పటంలే. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ తప్పు చేశాడయా, దొరికిపోయాడు, ఆధారాలు వచ్చేసింది బయట. జర్నలిస్ట్ గా నీ డ్యూటీ ఏంది? దాన్ని డిస్ప్లే చేయాలన్నా, స్క్రీన్ చేయాలన్నా, లేకుంటే ఎయిర్ లోకి పంపించాలన్నా న్యూస్ ని, లేకుంటే వాడిని ఫోన్ చేసి హోటల్లోకో కొట్టలోకో పొట్టలోకో రమ్మని చెప్పి వాళ్ళ దగ్గర క్వార్టర్ బిర్యానీ పొట్టాలకి క్వార్టర్లకి న్యూస్ వేసుకునేటువంటి ఈ పొకోడా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ లా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి సార్ మీకే చిన్న సబ్మిషన్ గురుగారు, మన సిఐ నాగరాజ్ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైనా కవర్ చేసి ఉంటారు, అందరూ మీరు చెప్పిన ఆడు కూడా కానివ్వండి, ఆడు కూడా కానీ ఎవడైనా కానివ్వండి, 100 మంది జర్నలిస్టులు ఉంటే ఒక 25 మంది బిర్యానీ పొట్టాలకి క్వార్టర్ సీసాలకి న్యూస్ వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతున్నా, మీరు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఉంటే పౌర సమాజం చూస్తూ ఊరుకుంటుందా? ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చేతులు ముడుచుకుని కూర్చుంటాయా? మీరేం చేశారు? మరి ముడుచుకునే కూర్చున్నారు, ఏం చేశారు 2 ఏళ్ళు బట్టి? కొత్త చట్టాలు ఇప్పుడు అందుకనే ఇప్పుడు చెలరేగిపోతున్న యూట్యూబర్ల కోసం కొత్త చట్టాలు తీసుకురాబోయేటువంటి ఎవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి అరెస్ట్ చేస్తే రావణ్ అనేవాడిని అరెస్ట్ చేసి ఏదో పెద్ద పుల్హామా యుద్ధ వీరుని అరెస్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు కొందరు. ఏందయ్యా వదిలేదు, చట్టం ప్రకారం శిక్షిస్తాము.